నేను మీషో నుంచి ఇంకొక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అది మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, మీషో నుంచి తీసుకున్నాను. ఓకే, ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి బ్లౌజ్ పీస్. అసలు మీషోలో నేను చాలా బ్లౌజ్ పీసెస్ రివ్యూ ఇచ్చానండి. చాలా వరకు అయితే బాగున్నాయి, కానీ ఎందుకో అందరూ లైక్ చేయట్లేదు అనుకుంటాను. చూడండి ఒకసారి నా బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చూడండి. బ్లౌజ్ పీసెస్ కానీ అన్ని నేను వాడిన తర్వాత రివ్యూ ఇచ్చానండి. చూడండి బ్లౌజ్ పీస్ ఒక్కసారి ఎంత బాగుందో చూడడానికి. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో అండి. ఇది మా చెల్లి తీసుకుంది, చూడగానే నాకు మంచిగా అనిపించింది. సో అందుకోసమని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఆల్రెడీ నాకు రెడ్ గ్రీన్ ఉంది, బట్ కాకపోతే ఇది చూడడానికి మంచిగా అనిపించిందని. చూడండి ఒక్కసారి దగ్గర నుంచి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనుకుంటా, ఇంకా ఓపెనింగ్ కదా. 2 పార్ట్స్ వస్తాయి అనుకో. అన్ని బ్లౌజ్ పీస్ 2 పార్ట్స్ వచ్చాయి. ఇది చూద్దాం ఒకసారి. 2 పార్ట్స్ వచ్చిందా, 1 పీస్ వచ్చిందా? 1 లోనే వచ్చిందా? ఇంకో చూడండి 2 పార్ట్స్ వచ్చింది, చూసారా? 2 పార్ట్స్ వచ్చింది. నాకు తెలిసి ఇది వచ్చేసి హ్యాండ్ అనుకుంటండి, హ్యాండ్ పీస్. ఇది వచ్చేసి హ్యాండ్. చూడండి ఎంత బాగుందో చూసారా? వర్క్ చక్కగా ఎంత నీట్ గా వచ్చిందో. దగ్గర చూడండి, ఇక్కడ ఎంత నీట్ గా వచ్చిందో. వర్క్ అయితే చాలా బాగుందండి. చూడండి అక్కడ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడు. అట్లా మనకి ఫ్లవర్స్ పీస్ లాగా వచ్చి మధ్యలో మనకి ఇట్లా ఒక పూసలాగా ఇచ్చాడు. చూడండి పైన ట్రీ లాగా కూడా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా. టోటల్ గా మొత్తం గ్రీన్ అండ్ ఎల్లో, అది గోల్డ్ కలర్ లాగా రెడ్. ఇది మామూలుగా అయితే దేని మీదకైనా మ్యాచ్ అవుతుందని. చూడండి ఇక్కడ సిల్వర్ కూడా ఇచ్చాడు. సిల్వర్ లో మనకి కుందన్స్ టైప్ లో. చూడండి ఇక్కడ షైనింగ్ లో చూసారా, కుందన్స్ టైప్ లో ఇక్కడ ఇచ్చాడు షైనింగ్ లో. ఇక్కడ కూడా చూడండి టోటల్ గా. ఇది నాకు తెలిసి మొత్తం మనకి ఫుల్ హ్యాండ్ వర్క్ ఫుల్ వస్తుందండి. ఇది నాకు తెలిసి 390 అలా పడిందండి కాస్ట్. కాకపోతే చాలా బాగా అనిపించింది. 390నా అని మీరు అనుకుంటారు. చూడండి ఇక్కడ కింద చూడండి ఒకసారి. మనకి ఇక్కడ హ్యాండ్ పార్ట్ లో కింద చూడండి కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ లో మనకి 4 కలర్స్ ఇచ్చాడు. కింద గోల్డెన్ కలర్, సో సిల్వర్ కలర్, గ్రీన్ కలర్, గోల్డెన్ కలర్. చూసారా ఎంత బాగా ఇచ్చాడు. కింద హ్యాండ్ కట్ కూడా అసలు ఇది కుట్టించుకుంటే అయితే చాలా బాగుంటుంది. కానీ నేనైతే 390 అంటే మీరు నమ్మరండి. బయట మనము వర్క్ చేయించుకుంటే చాలా పడుతుందండి. బయట మనం వర్క్ చేయించుకుంటే ఈ వర్క్ కి మినిమం 1000 రూపీస్ అయితే కంపల్సరీ పడుతుందండి. చూడండి ఇది వచ్చేసి మనకి మామూలుగా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ ఫ్రంట్ పార్ట్ లో సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి గోల్డెన్ ఇచ్చి మధ్యలో గ్రీన్ కలర్ ఇచ్చాడు. గోల్డెన్ లో ఇచ్చి వర్క్ కూడా చూడండి చాలా నీట్ గా ఉంది. మాక్సిమం నేను ఇప్పటి వరకు మీషోలో తీసుకున్న బ్లౌజెస్ కి అయితే వర్క్ అన్నిటికీ చాలా బాగుందండి. ఒకసారి నా బ్యాక్ వీడియోస్కి వెళ్ళి మీరు చూడండి. వర్క్ అయితే అన్నిటికీ చాలా బాగుంది. చూడండి లైన్ నీట్ గా వచ్చిందిగా. ఇక్కడ కూడా చూడండి ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను వ్యూ. చూడండి వర్క్ కూడా ఎంత బాగుందో. ఎల్లో కలర్, అది గోల్డెన్ కలర్ అనుకోండి, ఎల్లో కలర్ అనుకోండి, మళ్ళీ సిల్వర్ కలర్ అట్లా కుందన్స్. చూడండి ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ మనకు బ్యాక్ కూడా వర్క్. చూడండి బ్యాక్ కూడా మనకు వర్క్ ఏం పోదు. వర్క్ వేసినంత వరకు మంచిగా ఉంది. చూడండి వర్క్ కూడా ఇక్కడ నీట్ గా కనిపిస్తుంది. వర్క్ పోతుందని కూడా ఏం లేదు. క్లాత్ కూడా చూడండి ఒకసారి. క్లాత్ కూడా వచ్చేసి మనకి పాటర్ పట్టే షైనింగ్ వస్తుంది. చూసారా కనిపిస్తుందా? షైనింగ్ క్లాత్ అండి, పాటర్ పట్టు క్లాత్ అండి, ప్యూర్ పాటర్ పట్టు క్లాతే. మనకి క్లాత్ కే మనకు అవుతుంది 200, 250 అలా అవుతుంది. సో ఈ వర్క్ కి అంత టోటల్ గా తెలిస్తే 1000 రూపీస్ అలా అవుతుంది. ఇంకొకటన్నా ఇది ఒక పీస్ అండి. ఇది ఒక పీస్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. చూడండి నెక్ పార్ట్ ఎంత బాగుందో. నెక్ పార్ట్ కూడా చూడండి ఒక్కసారి. పైన చూపిస్తున్నాను. నెక్ పార్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పైనుంచి కింది వరకు చూడండి ఒక్కసారి. దగ్గర నుంచి మీకు చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ గోల్డెన్ కలర్, మధ్యలో గ్రీన్ కలర్, గోల్డెన్ కలర్, గ్రీన్ కలర్ అట్లా ఇచ్చి వర్క్ కూడా చూపించు. ఇక్కడ చూడండి దగ్గరగా చూడండి ఒకసారి. ఇక్కడ కింద అండి, కింద ఇక్కడ మనకి గోల్డెన్ లైన్స్, ఎల్లో లైన్స్, గ్రీన్. అక్కడ మధ్యలో ప్రతిదానికి స్టోన్స్, ఎంకీస్ టైప్ లో స్టోన్స్ షైనింగ్ వస్తున్నాయండి అవి. అట్లనే మళ్ళీ కుందన్స్ కూడా ఇచ్చారు. వర్క్ అయితే చూడడానికి చాలా బాగుంది. కుట్టించుకున్న తర్వాత మళ్ళీ నా బ్లౌజెస్ అని ఒకసారి రివ్యూ పెడతాను. కుట్టించుకునే 4-5 క్లాత్స్ ఉన్నాయి కుట్టించుకుంటా. చూడండి ఒక్కసారి. ఇక్కడ కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా నార్మల్ గా కుట్టి ఇట్లా పెడతారు కదండి, అట్లా చిన్న చిన్న ఇచ్చారు. వర్క్ మాత్రం చాలా నీట్ గా ఉందండి. చూడండి ఒకసారి పైనుంచి చూడండి ఒక్కసారి. పైనుంచి వర్క్ చాలా నీట్ గా ఉంది. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ ఇందులోనే ఇంకో హ్యాండ్ పార్ట్ చూడండి ఒక్కసారి. హ్యాండ్ పార్ట్ ఇక్కడ కూడా మనకి ఎలా ఉందో చూడండి. హ్యాండ్ వచ్చేసి ఇది ఒక హ్యాండ్ పార్ట్ కదా, సో ఇలా చూడండి. టోటల్ గా అయితే బ్లౌజ్ ఒకటి వచ్చేసి ఇట్లా అండి. చూడండి ఒకటి వచ్చేసేమో ఇలా అండి పీస్. ఒక పీస్ వచ్చేసి ఇలా అండి. నెక్ పార్ట్ వచ్చేసింది, ఒకటి హ్యాండ్ పార్ట్ వచ్చేసింది. ఇంకొక పీస్ వచ్చేసి మనకి ఇలా నెక్ ప్యాటర్న్. చూడండి ఒక్కసారి 3 చూడండి. నెక్ ప్యాటర్న్ వచ్చేసి హ్యాండ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. చూడండి ఎంత బాగుందో వర్క్. మీకు కావాలంటే చూడండి ఒక్కసారి దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒక్కసారి వర్క్ నీట్ గా, ఫినిషింగ్ కూడా నీట్ గా వచ్చింది. ఇది 390 పడిందండి. మీరైతే చాలా, నాకు తెలుసా ఇది వర్క్ మీరు బయట చేయించుకుంటే మాత్రం
1100-13 అలా పడుతుంది చూడండి. ఇంకా నా వీడియోస్ చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడండి. ఇది నాకు తెలిసి ఇది 80 మీటర్స్ వచ్చింది అనుకుంటానండి. సారీ అండి, 80 సెంటీమీటర్స్ వచ్చిందండి, 1 మీటర్ కాదు. ఎందుకంటే చెప్పాలి కదండి ముందే. ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిలేషన్స్ కూడా షేర్ చేయండి. మీరు ఒకసారి నా బ్యాక్ నా వీడియోస్ కూడా చెక్ చేయండి, అన్ని జెన్యూన్ గానే చెప్పాను చూడండి ప్లీజ్.